దేవుని గ్యారేజ్ ఇచ్చట మనుషులకు రిపేర్లు చేయబడును. ఇది విన్నంటనే ఏం గుర్తొచ్చింది మీకు? జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. విచిత్రంగా ఉంది టైటిల్. ఏంటి అసలు? ఇలాంటివి పెట్టొచ్చా సినిమా టైటిల్స్? చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు స్టేటస్లో, గ్రూపుల్లో చూసి, దేవుని వాక్యాన్ని సినిమా టైటిల్తో పెడుతున్నారు ఏంటి అని. దేవుని వాక్యం ఎలా బోధించాలో చాలామందికి తెలియదు. అంటే ఇలాగే బోధించాలని ఒక గిరేసుకున్నారు. తెలియక పాపం ఆ పదాలే వాడాలి, ఆ మాటలే మాట్లాడాలి ఎప్పుడు. కానీ దేవుని వాక్యం ఎలా బోధించాలో దేవుడు చెప్పాలి. ఈ ప్రపంచంలో నెంబర్ 1 బోధకుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఇంకా ఆయనకి మించిన బోధకుడు ఎంత నెంబర్ 1 అంటే, 3 రోజులు ప్రసంగం చెబుతుంటే తిండి మానేసి 3 రోజులు కూడా కదలకుండా కూర్చున్నారంటే, 3 రోజులు తిండి మానేసి నిద్రపోకుండా నిలబెట్టి కూర్చోబెట్టి చెప్పాలంటే ఎంత టాలెంట్ ఉంటే చెప్పగలుగుతాం. మనం 3 రోజులు అలా ఉంచండి, 3 గంటలు చెప్పించగలమా? మెల్లగా జారిపోతుంటారు. ఫోన్ పెట్టుకుని ఒకరు, ఏదో మాట్లాడుకుంటూ ఒకరు, లేదంటే పిల్లల్ని గిల్లేసి ఏడ్చేస్తుందని లేకపోతుంటారు. సరే, అలా లేకపోతే మరి ఏం చేస్తాం? కానీ 3 రోజులు అంటే ఆయన బోధలో అన్ని టెక్నిక్స్ తెలుసు అన్నమాట ఆయనకి. అలాంటి యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలి బోధకుడు ఎవరైనా. అది స్కూల్ టీచర్ అయినా ఎవరైనా, టీచింగ్ టెక్నిక్స్ ఎలా బోధిస్తే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎలా బోధిస్తే ఎదుటి వాళ్ళకి అర్థం అవుతాయి, ఆసక్తిగా ఎలా నిలబెట్టగలం, ఇది యేసుక్రీస్తు వారిని ఫాలో అవ్వాలి. నేను ఆయన్నే ఫాలో అవుతాను. చాలామంది చర్చికి ఆదివారం వెళ్ళాలంటే చిరాకు పడిపోతుంటారు. మళ్ళీ ఆదివారం వచ్చినారు బాబు, మళ్ళీ వెళ్ళాలా? చాలా చర్చలు ఇదే. నేను ఇంతకుముందు వెళ్ళి చర్చ కూడా ఇదే అనిపించింది నాకు. భలే సెలవు వచ్చిందిరా ఆదివారం అనుకుంటే మళ్ళీ ఆదివారం ఒక పూట అక్కడికి వెళ్ళాలి. బోర్రా బాబు. ఎందుకు? అదే మాటలు, అయ్యే రెఫరెన్స్లు, అయ్యే ప్రసంగాలు. ఒక టైటిల్ ఉండదు, ఒక సబ్జెక్ట్ ఉండదు, ఏ ఉండదు. కృప, ప్రేమ, ఇంకేంటి, దయ, నిరీక్షణ, తీర్పు. ఇదే ఎన్నిసార్లు అంటాం ఇవన్నీ. అందుకే చర్చిల్లో కానీ అక్కడక్కడ మీటింగుల్లో కానీ చాలామంది పాపం ఎందాం ఏదో చెప్తారని వెళ్ళి కూర్చుంటారు. ఆ బోధ సోది బోరు కొట్టేసేటప్పటికే ఫోన్లు చూసుకుని ఒకడు వెళ్ళిపోయేవారు, ఒకడు. పాపం తప్ప వాళ్ళు కాదు, ఎవరిది? చెప్పేవాడిది. ఎందుకంటే ఏదైనా ఎవడైనా బలవంతంగా ఎక్కడంటాడు, ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటే వింటాడు. ఈరోజు ప్రసంగికులంతా బైబిల్ బోధనగానే ఇది ఒక బోరు సోది అనిపించేశారు. కానీ మనది అలా ఉండదు. మనది ఒక టైటిల్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మీకు తెలిసి తేడా తెలిసే ఉంటుంది కదా. ఆ టైటిల్స్ కూడా ఎందుకు పెడతామంటే, ముందు పలానా సబ్జెక్ట్ చెప్పబోతున్నాం, అలా చెప్పబోతున్న దానికి జనాల్లో కొంత ఆలోచన రావాలి. ఏం చెప్పబోతున్నాడు దానికి ఒక టైటిల్. సినిమా టైటిల్ పెడుతుంటారు, అదేదో స్టోరీ రాసుకుంటాడు, ఆ స్టోరీకి ముందు ఒక టైటిల్ వదులుతాడు. ఆ టైటిల్ ఆసక్తిగా ఉండాలి, ఆలోచింప చేయాలి. అసలు సబ్జెక్టే లేనప్పుడు టైటిల్ కూడా వస్తుంది ఇంకా. అందుకే టైటిల్ పెట్టి ఆలోచింప చేస్తాం. ఈ టైటిల్స్ ఎలాంటివి పెట్టవచ్చా అంటే, దేవుని గ్యారేజ్ అన్న అందులో. ఇది ఒక ఉపమానం. ఏదైనా ఒక బోధ చెప్పినప్పుడు బోధలో తీసుకోవాల్సిన ప్రధాన సూత్రం ఏంటంటే ఉపమానాలతో చెప్పాలి బోధ. యేసుక్రీస్తు బోధ హైలైట్ అవ్వడానికి కారణం ఏంటి? ఒకసారి చూద్దాం, చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనం. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక అసలు వారికి వాక్యం బోధించలేదు. ఎన్నో ఉపమానాలు చెప్పి బోధిస్తున్నాడంట. ఉపమానం అంటే ఏంటి? ఉపమా కాదు, ఏంటి ఉపమానం అంటే? తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో పోల్చి అర్థం చేయించటం, దీన్ని ఉపమానం అంటారు.
ఏంటంటే అది దానికి ఏదైతే సెట్ అవుతుందో, ఏదైతే అనుకూలంగా కుదురుతుందో దాన్ని పోల్చటం. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఆమె ముఖము చంద్రబింబం వలె, అంటే ఆమె ముఖం అందంగా ఉందని చెప్పడానికి దేంతో పోల్చాం? చందమామతో పోల్చారు. అలాగే అసహ్యంగా ఉండదని చెప్పడానికి పందిలాగా ఉన్నాడు, కుక్కలాగా ఉంది. ఏదైనా ఒక పోలిక తీసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారు పరలోకం కోసం, పాతాళం ఇవన్నీ చెప్పడం కోసం ఉపమానాలు చెప్పాడు. విత్తనములు ఉపమానం ఉంది, వ్యవసాయం విత్తనాలు చల్లటం అన్నీ తెలుసు కదా వాళ్ళకి. దాంతో ఒక విషయాన్ని అర్థం చేస్తున్నాడు. అలాగే సముద్రంలో వల, దాంతో ఒక ఉపమానం. ఇలాగ అనేక ఉపమానాలు లేకుండా అయినా బోధ చేయలేదంటే, బోధ చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి? ఉపమానంతోనే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉపమానం. ఏంటి? సినిమా కాదు, గ్యారేజ్. తెలుసు కదా గ్యారేజ్? ఏంటి గ్యారేజ్ అంటే? ఒక షెడ్డు, మన భాషలో చెప్పాలంటే షెడ్డు. రిపేర్కి వచ్చిన కార్లు కానీ బైకులు కానీ ఆ షెడ్లో ఉంచి రిపేర్ చేస్తుంటారు, ఒకటి తర్వాత ఒకటి. దీన్ని గ్యారేజ్ అంటారు. అంటే రిపేర్ చేసే స్థలము, రిపేర్కి వచ్చిన వస్తువులన్నీ అక్కడ స్టోర్ చేసే స్థలం. దీన్ని ఏమంటారు? గ్యారేజ్. దీన్ని ఉపయోగించుకున్నాడు, ఒక స్టోరీ కట్టి దీని మీద ఒక టైటిల్ పెట్టి జనాలను రాబట్టుకుని డబ్బుల కోసం వాడు ఏదో చేశాడు. ఇప్పుడు దాన్ని మనం చెప్పుకోవట్లేదు, మనం ఏం చెప్పుకుంటున్నాం? ఆ గ్యారేజ్ అనే దానితో దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. దీన్ని ఏమంటారు? ఉపమానంతో చెప్పే బోధని అర్థం. ఇది అర్థం కావాలి కదా. ముందు ఒకటి పెట్టామంటే టైటిల్ ముందు వినాలి. ఎందుకు పెట్టాడు, ఇది ఏ ఉద్దేశంతో పెట్టాడు? యేసుక్రీస్తు వారు మీరు వాక్యం చెప్పుకోకుండా విత్తనాల కోసం ఎందుకండి అన్నారు అనుకోండి, మీరు వాక్యం చెప్పుకోకుండా వలల కోసం ఎందుకండి అన్నారండి, ఏమంటారు ఆయన? నీకు పాప జ్ఞానం సరిగా లేదు, ముందు పూర్తిగా విను. అలాగే అప్పుడు విత్తనాలు, వలలు ఇవన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇంకేం మిగిలి ఉన్నాయో దాంతో పోలి చెప్తుంటాం. గ్యారేజ్ ఎవరు వాడలేదు, అప్పుడు యేసుక్రీస్తు వారు వాడలేదు, ఇప్పుడు నేను వాడుతున్నాను. అప్పుడు గ్యారేజీలు లేవు, ఇప్పుడు ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు ఉన్నాయి వాడుకోవాలి. అందుకే దేవుని గ్యారేజ్ అన్నాం. అంటే గ్యారేజ్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు పాడైపోయిన వస్తువులు, రిపేర్కి వచ్చిన కార్లు అక్కడికి తీసుకెళ్తారు. అక్కడన్నీ కొత్తవి ఉండవు, ఏముంటాయి? గ్యారేజ్ అంటే పాతవి ఉంటాయి, షోరూమ్ అంటే కొత్తవి ఉంటాయి. గ్యారేజ్లోకి రిపేర్కి వచ్చినవి వెళ్తాయి. ఇంకా అక్కడికి వెళ్ళిందంటే ఏదో రిపేర్ ఉందన్నమాట. ఎక్కువ ఉండిపోతే అక్కడ పెడతారు, ఒకటి రిపేర్ చేస్తుంటారు. దీన్ని గ్యారేజ్ అంటారు. ఇప్పుడు మనం ఏ గ్యారేజ్ ఇది? దేవుని గ్యారేజ్. అంటే ఇచ్చట మనుషులకు, అంటే రిపేర్కి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు గ్యారేజ్ పెట్టాడు. ఇప్పుడు ఏది ఎక్కడుంది? దేవుని గ్యారేజ్ ఎక్కడుంది? అసలు ఈ ప్లేస్ ఏది తెలియాలంటే ఫస్ట్ ఒకటి తెలియాలి మనకి. మొత్తం 3 లోకాలు ఉన్నాయి, తెలుసు కదండి అందరికీ. మొదటిది పరలోకము, రెండవది భూలోకము, మూడవది పాతాళ లోకం. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఇంతకుముందు పరిశుద్ధాత్మ కూడా ఉండేవాడు యేసు రాకముందు. అలాగే కొన్ని దూతలు ఉన్నాయి. భూమి మీద ఎవరున్నారు? మనుషులు ఉన్నారు, మనుషులకి హెల్ప్ చేయడానికి పరిశుద్ధాత్మ వచ్చాడు. పాతాళ లోకంలో ఎవరున్నారు? మరణించిన వారంతా అక్కడే ఉన్నారు. నీతిమంతులేమో నెమ్మది పొందే స్థలం, దాని పేరు పరదేశంలో ఉన్నారు. భక్తిహీనులేమో వేదన పడే స్థలంలో ఉన్నారు. ఇది మనందరికీ తెలుసు. ఇదే ఇన్ఫర్మేషన్, ఇంకేమీ లేవు. 7 లోకాలు ఇంకేముండవు, 3 లోకాలు. ఇప్పుడు ఈ 3 లోకాలలో దేవుడు రిపేర్ చేసే షెడ్డు ఏది? ఏది గ్యారేజ్ ఏది? ఇంతకీ పరలోకమా, భూలోకమా, పాతాళ లోకమా? భూలోకమే. అంటే భూలోకం అంటే ఏంటంటే రిపేర్కి వచ్చిన బళ్ళన్నీ ఇందులో ఉంటాయి. ఎక్కడ? భూలోకంలో. అంటే ఇది ఒక రిపేర్ షెడ్, ఇది గ్యారేజ్. ఆ దేవుడు ఫస్ట్ ఎవరిని కన్నాడు? దేవుళ్ళలోంచి ఎవరు వచ్చారు? యేసు వచ్చారు. అంటే దేవుని కుమారుడు. తర్వాత పరిశుద్ధాత్మ వచ్చాడు, ఆయన కూడా దేవుని 2వ కుమారుడు. తర్వాత ఆదాము వచ్చాడు,
మూడవ కుమారుడు. ఆ తర్వాత అవ్వ వచ్చింది, ఆ తర్వాత కయ్యను, హేబేలు, అలాగ మనం అంతా వచ్చాం. అంటే ఇప్పుడు దేవునిలోంచి వచ్చిన యేసైనా పరిశుద్ధాత్మైనా మనం అంతా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలమే. ఒక తండ్రికి పిల్లలు పుట్టారనుకోండి, అందరూ సమానమే కదా? ఏమన్నా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉంటుందా? అందరూ సమానమే. ఏం తెచ్చినా అందరికీ సమానంగా తెచ్చిపెడతాడు. ఇప్పుడు యేసు పరిశుద్ధాత్మ, మనము దేవుని పిల్లలమే అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకంలో ఎందుకున్నారు? పరిశుద్ధాత్మ మాత్రమే పరలోకం ఎందుకుండి? ఆదాము నుంచి మనలందరినీ ఈ లోకంలో ఎందుకు పుట్టించాడు? ఇది ప్రశ్న. ఎందుకంటే మరి సమన్యాయం మనం అడగాలి కదా. నువ్వు మా తండ్రివే, యేసుక్రీస్తుకి తండ్రివే. నేనెంతో నీకు యేసు అంతే, నేనెంతో పరిశుద్ధాత్మ అంతే. అలాంటప్పుడు వాళ్ళిద్దరినే మాత్రం నీ పక్కన పరలోకంలో పెట్టుకున్నావు, మమ్మల్ని ఏమో ఈ లోకానికి పంపించావు. ఎందుకు ఇలా చేసావు? ప్రశ్న వచ్చిందా? ఇప్పుడేం రాలేదా? కరెక్టా ప్రశ్న కాదా? మనకి ఎలాంటి ప్రశ్నలు ఎక్కడ వస్తాయి? అందరికీ తండ్రి అయినా దేవుడు ఒక్కడు. అందరికంటే ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అందరంటే యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ, ఆదాము, అబ్రహాము, మీరు, నేను, అందరికీ ఆయనే తండ్రి. అందరికీ తండ్రి ఆయన అయినప్పుడు వాళ్ళిద్దరిని మాత్రం అక్కడ పెట్టుకొని మనల్ని ఏమో ఈ లోకానికి పంపించాడు. దేనికోసం? దేనికోసం అంటే అందరూ ఆయనలోంచి వచ్చారు. ఈ అందరినీ చూస్తే ఈ అందరిలో ఏ తప్పు, ఏ రిపేర్ లేని వాళ్ళు ఎంతమంది కనపడ్డారు ఆయనకి? ఇద్దరే కనపడ్డారు. ఎవరు? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. మిగతా వాళ్ళంతా ఎవరు? రిపేర్ బళ్ళు. తేడా. ఇప్పుడు ఈ రిపేర్ బళ్ళన్నీ పరలోకంలో పెట్టుకుని ఆయన టెన్షన్, ఇబ్బంది పడకుండా మంచి సరుకు అంతా అక్కడ పెట్టుకొని రిపేర్ సరుకు అంతా ఎక్కడ పంపించాడు? ఇప్పుడు పరలోకానికి దూరంగా ఒక లోకం పెట్టి అక్కడ వేసాడు మనల్ని. అంటే ఈ భూమి మీద పుట్టుతున్నామంటే మనం అంతా ఎవరన్నమాట? రిపేర్ సరుకు. యేసుక్రీస్తు వారు అదేంటండి, మేమెందుకు రిపేర్ సరుకు, ఆయన ఎందుకు కాదు? ఆయన కూడా ఇక్కడ పుట్టించి ఆయన ఏదో తప్పు చేద్దుడు అని అనుకోండి, పుట్టించాడా లేదా? అలాగంటామని పుట్టించాడు. ఎన్ని సంవత్సరాలు బతికినా తప్పు చేశాడా? అస్సలు ఆయనలో ఒక్క మిస్టేక్ కూడా. 100 సంవత్సరాలు ఉన్నా అలాగే ఉంటాడు, 1000 సంవత్సరాలు ఉన్నా ఎక్కడున్నా అలాగే ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్మ ఆయన అసలు జరగని పనులు. మనం రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెతకవారు లేరు, అందరూ త్రోవ తప్పి. నీతిమంతుడు లేడు అంటే మన భాషలో ఏంటంటే మంచోడు ఎవడు లేడు. దేవుడు చెప్పాడంటే 100%. మా ఆయన చాలా మంచోడండి, మా ఆవిడ చాలా, మీరు ఎన్ని చెప్పినా మా అమ్మ మాత్రం చాలా మంచిది, మా చెల్లి చాలా, మా తమ్ముడు మంచోడు, మా అత్త మంచిది. ఇదంతా పాపం నీ అవివేకం. దేవుడు ఏం చెప్పేశాడు? అసలు మంచోడే. నేను మంచోడిని కాదు, మీరు మంచోళ్ళు కాదు. చంటిబాబు గారు మంచోడా? అలా అడిగితే చెప్తాడు. స్వామి గారు మంచోడా? సీన్ మంచోడా? అయ్యో నవ్వుకుంటున్నారు అందరూ. ఎవరో మంచోడు కాదు. అబ్రహాం మంచోడా? మంచోడు కాదు. పౌలు మంచోడా? దావీదు మంచోడా? ఎవరో. సరే అందరూ మంచోడు కాదంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనకి. అదో ఫీలింగ్. అమ్మయ్య ఎవరో మంచోళ్ళు కాదంట. దేవుడే చెప్పాడు ఎవరో మంచి అమ్మాయిని చూడండి అంటారు. పాపం తెలియక ఆడే చెప్తాడు అమ్మాయి నెంబర్ 1 అండి, అసలు నోట్లో ఎడితే అసలు మంచోళ్ళు లేరు, అన్ని అబద్ధాలు. మంచివాడు అనేవాడే, మంచివాడు అనేవారే. అసలు మంచివాళ్ళు అయితే ఎక్కడ ఎందుకు పుడతాం? ఎక్కడ పుడతాం? పరలోకంలో పుడుతుంది, అక్కడే ఉందాం. ఇక్కడ వేసాడంటే అర్థం ఏంటి? అది గ్యారేజ్కి వెళ్ళిందంటే సొరుగు ఏంటది? రిపేర్కి వచ్చిందని. భూలోకంలో పుట్టామంటే అర్థం ఏంటి? రిపేర్కి వచ్చిందని.
అదే రోమాపత్రిక 3వ అధ్యాయం 23 వచనం చూడండి. ఏ భేదము లేదు. ఇంకా వీళ్ళని ఏం చెప్పనవసరం లేదు. మీరు ఎన్ని చెప్పినా పలానా పాస్టర్ గారు మంచివాడండి, పలానా, ఏ భేదం లేదనేసాడు. ఇంకా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అందరూ పాపులే, అందరూ చెడ్డవాళ్ళే. పైకి మంచిగా ఉంటాను తప్ప ఒరిజినల్ ఏంటనుకుంటున్నారు? అంతా తేడా సొరికే. అవునా కదా? అప్పుడప్పుడు పాస్టర్లు కూడా చూడండి, చెప్పినంతసేపు బాగానే ఉంటాం, ప్రసంగాలు చెప్పినప్పుడు, పాఠాలు పాడినప్పుడు. ఒక్కొక్కసారి ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది? ఇతను పాస్టర్మ కూడా మర్చిపోతుంటారు. అంతే కదా? రీసెంట్గా అక్కడ ఒకసారి, రీసెంట్గా కాదు, చాలా సంవత్సరాల క్రితం మీకు చెప్పాను. ఒకసారి కొత్తపేటలో పాస్టర్ల సమావేశం జరిగితే, కొత్తపేటలో కాలేజీ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టాలని ఎవరో వేరే రాష్ట్రం నుంచి అక్కడ నుంచి వచ్చాడు పాపం. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను మీటింగ్ పెడతాను, మరి అక్కడ ఎవరో నాకు తెలియదు కదా, మీరంతా నాకు సహకరించండి అని పాస్టర్స్ యూనియన్ అందరూ పిలిచి ఆ పాస్టర్స్కి చెప్పాడు, మీరంతా ఆటోల్లో మీ సంఘాలు తీసుకుని 3 రోజులు తీసుకురండి, ఎన్ని ఆటోలు తీసుకొస్తే అన్ని డబ్బులు ఇచ్చేస్తాను, మీకు కూడా డబ్బులు ఇస్తాను, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చి పాస్టర్కి ఒక బ్యాగు ఎంత అమౌంట్ 500 ఎంత ఇచ్చేటప్పుడు, నేను మా ఇంటికి హౌస్ సంబంధించిన లోన్స్ కోసం తిరుగుతున్నప్పుడు ఆ పక్కనే ఇంతకీ హౌస్ లోన్ సంబంధించింది కొత్తపేటలో. వాళ్ళు ఇంకా టైం పడుతుంది అన్నారు. సరే ఏంటని వచ్చి ఇందులో కూర్చున్నాను. వచ్చి ఈ లోపల అయిపోయింది మీటింగు, చివరి ప్రార్థన చేస్తున్నాడు అతను. ఆ మీటింగ్ పెట్టించి అతను, మీ అందరికీ సమృద్ధిగా భోజనాలు ఏర్పాటు చేశాను, మటన్, బిర్యానీ అన్నీ ఉన్నాయి, కాకపోతే వడ్డించేవాడు ఇద్దరే ఉన్నారు అక్కడ, కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళిపోకండి, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి, ఆ తర్వాత మీరు సమృద్ధిగా తిని వెళ్ళండి అని ప్రార్థన చేసుకుందాం అన్నాడు. సీరియస్గా నేను కళ్ళు మూసుకున్నాను. ఆమె అన్నప్పటికీ ఎవడో లేడు అక్కడ. ఎవరేళ్ళంతా అందరూ తెల్ల సొక్కాలే, ఆ దీక్ష చుట్టూ పడిపోయారు, డొంకల మీద మేకలు పడినట్టు. అంతే ఒడ్డుని చేసుకున్నారు. ఒడ్డుని చేసుకున్నప్పుడు ఆ ప్లేట్ రావట్లేదు ఇంత వెనక్కి. ఇప్పుడు జనంలోంచి చేతుల్లోంచి జాగ్రత్తగా తీయాలి కదా. అది సినిమా హాల్లో టికెట్ చేతులు పెట్టి టికెట్ దొరుకుతుంది కానీ చేయరాదు ఒక్కోసారి, ఇంతకుముందు అలాగా ప్లేట్ రావట్లేదు. జాగ్రత్తగా అలా లాగి దాన్ని ఎలాగ మళ్ళీ చేతితో పసి పెట్టుకుని అలాగే వెళ్తుంటే ఇంకో పాస్టర్ ఇంకో ప్లేట్ లాక్కున్నాడు. ఈ మోస వెళ్ళి ఇటు చేయి తగిలింది, ఆ ప్లేట్ వెళ్ళి పాస్టర్ మీద పడింది. ఆ పాస్టర్ అందేమో తెల్లచీర, ఆ పైనుంచి మాంసం ముక్కలు, బిర్యానీ, పులుసు అలా చీరమేంచి అలా జారిపోతుంటే ఊరి మీ బూడిద ఎత్తిపోయా. ఎవరిని? పాస్టర్లా పందులా? అప్పుడు అనుకున్నాను నేను, ఈవిడ పాస్టర్ అమ్మని మర్చిపోయింది, అయినా ఈవిడ కూడా చెడ్డదే పాపం, అంతే కదా, చెడ్డదే కదా, మరి అందరూ చెడ్డోళ్ళే. అప్పుడప్పుడు మా అత్తగారు మంచిది కదండి అని చెప్తుంటారు సరే, అత్తగారు అయితే కోడలు మంచిది కాదండి. అసలు మీకు తెలియని విషయం ఏంటి, ఇద్దరు మా పక్కింటి వాళ్ళు మంచి వాళ్ళు కదండి, రోజు గొడవలకు వచ్చేస్తుంటారు. ఎంత దారుణం అంటే, మీ పక్కింటి వాళ్ళు ఏంటి, ఈ పక్కింటి వాళ్ళు చెడ్డోళ్ళే, ఎదురింటి వాళ్ళు చెడ్డోళ్ళే. అసలు మంచోడు ఎవరున్నారు? పలానోడు నన్ను మోసం చేశాడండి, పలానోళ్ళు దొంగతనం చేశారండి, పలానోళ్ళు ఫ్రాడ్ చేశారండి. అసలు పోలీస్ స్టేషన్లు ఎందుకు కట్టారు ఏమండి? గవర్నమెంట్ జాబులు, కోట్ల రూపాయల శాలరీలు సంవత్సరం ప్రభుత్వాలు ఇస్తుంటాయి. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? మనుషులు ఖచ్చితంగా ఏం చేస్తారు? తప్పు చేస్తారు. రోజు జరుగుతూనే ఉంటాయి. చంపేసేవాడు చంపేస్తుంటాడు, దోచేసుకునేవాడు దోచేసుకుంటాడు, అన్ని మోసాలు, రాజకీయాల్లో మోసాలు. జగన్ అవినీతి పరుడండి, జగన్ మంచోడు కాదు. మరి చంద్రబాబు మంచోడా? మోదీ మంచోడా? మంచోడు లేదు ఇప్పుడు తెలుసుంటుంది. పాపం అందరికీ డబ్బులు ఇస్తాడు. అంటే ఎవడో అంత స్వార్థపరులు, అంతా మోసం, అంతా మాయా. జగన్నో మంచోడు కాదు, చంద్రబాబు ఎవడో మంచోడు కాదు. పవన్ కళ్యాణ్ మంచోడా? ఇంటే సైలెంట్ అయిపోయారు.
కొడతారేనా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని హెచ్చింపక అందరూ మారాలి అన్నాడు. అందరూ మారాలంటాడంటే అర్థం ఏంటి? అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలంటాడు అర్థం ఏంటి? అందరికీ కరోనా వచ్చే అవకాశం. ఇప్పుడు అందరూ మారాలంటే అందరూ ఏమైపోయారు? చెడిపోయారు. అందుకే చెప్పేశాడు, ఏ భేదం లేదు, అందరూ పాపులే. ఇప్పుడు ఈ పాపులు అందరికీ ఏం జరగాలి? రిపేర్ జరగాలి. ఆ రిపేర్ చేయడానికే ఒక గ్యారేజ్. ఏ గ్యారేజ్? దేవుని గ్యారేజ్. ఏదది? భూలోకంలో అక్కడక్కడ చర్చిలు, ఈ సంఘాలు, ఇవన్నీ ఏంటన్నమాట దేవుని గ్యారేజ్. ఇక్కడ ఏం జరుగుతాయి? మిచ్చట మనుషులకు రిపేర్లు చేయబడును. ఏదైతే లోపాలు ఉన్నాయో, ఏవైతే దేంతో చెడిపోయారో, దేంతో కలుషితం అయిపోయారో, అపవిత్రం అయిపోయారో, వాటన్నిటికీ రిపేర్ చేయబడును అన్నాడు. ఇప్పుడు అర్థమైందా దేవుని గ్యారేజ్ అంటే ఏంటో? సినిమా కాదు ఇది, రియల్. సినిమాలు అంటే కల్పించిన కథలు చూపిస్తుంటారు ఏదో డబ్బుల కోసం. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి? రియల్ మానవ జీవితాలకు వాస్తవమైన మాటలు ఇవి. పోనీ ఆలోచించండి, దేవుడు చెప్పింది తప్ప? మంచోడు, ఏ తప్పు చేయనోడు ఎవడన్నా ఉన్నాడా? ఏ మిస్టేక్ లేనోడు ఎవడన్నా ఉన్నాడా? ఏదో మోసం, ఏదో ఒక మాయ చిన్నప్పటి నుంచే మొదలవుతాయి. చనిపోయే ముసలోడు కూడా మంచోడు కాదు. అందుకే అప్పుడప్పుడు గొడవలు ఆడుతుంటారు చూసారా? కంప్లైంట్స్, ఒకరంటే ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకుని, మా ఆయన మంచోడు కాదు, మా ఆవిడ మంచిది కాదు, అలా ఈ కంప్లైంట్స్ అన్నీ చూస్తుంటే అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి మనం? అసలు ఎవరో మంచోళ్ళు కాదని నీకు అర్థం కావాలి ఫస్ట్. అసలు మంచోడు ఎవడు లేడన్నప్పుడు ఇంకా మంచోడు కాదండి, ఇలా నన్ను మోసం చేసేసాడు, నన్ను మోసం చేసేసింది, మోసం చేసేసాడని నేను ఇప్పుడు కొత్తగా కాదు, మనిషే ఎవరో మోసగాడు. మా తప్పుడు వ్యక్తి మనిషి అంటేనే. అసలు ఈ భూమి మీద పుట్టాడంటేనే కరెక్ట్ కాదు కాబట్టి పుట్టాం. ఇందాక చెప్పాను కదా, కరెక్ట్ అయితే ఎక్కడ పుడతాం? పరలోకంలో పుడతాం. ఇక్కడ పుట్టామంటే అందుకే ఇక్కడ మనిషి అనగానే ఎవరైనా మోసగలరు. ఇలాంటి పాడైపోయిన వీళ్ళకి రిపేర్ చేయడానికి మెకానిక్ కావాలి కదా. ఎవరా మెకానిక్? రిపేర్ లేనోడే రావాలి ఎవరైనా. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడంటే ఆయన యేసుక్రీస్తు వారు పాడైపోయిన సరుకుని బాగు చేయడానికి వచ్చాడు. పరలోకంలో బాగు చేయొచ్చు కదా, అక్కడి తలపోటు పెట్టుకోలేదు ఆయన, అక్కడి గందరగోళం పెట్టుకోలేదు. పరలోకానికి దూరంగా ఒకటి ఏర్పాటు చేశాడు, ఇక్కడే రిపేర్ చేస్తాడు. అదే విషయాన్ని మరొక సందర్భంలో మరొక రూపంగా మాట్లాడాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారమునకు. ఎవరిని రక్షించడానికి వచ్చాడంట? అంటే భూమి మీదకి వచ్చాడంటే అందరూ పాపులే. పాపపు లోకం ఇది, పాపులుండే లోకం. ఇక్కడికి ఏం జరగాలి? ఇప్పుడు రిపేర్ జరగాలి. అందుకే ఆయన వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే మెకానిక్ అయినా. ఎందుకంటే రిపేర్స్ వరకు షోరూంలో ఉండదు, అవునా కదా చెప్పండి? షోరూంలో ఏముంటాయి? నెంబర్ 1 కాస్ట్లీ క్వాలిటీ. రిపేర్ ఉండకూడదు. ఇంకా ఇప్పుడు షోరూమ్ ఏంటి మన భాషలో? పరలోకం. దేవుడు పర్ఫెక్ట్, పరిశుద్ధుడైన, రిపేర్ లేదు, లోపం లేదు ఆయనలో. యేసుక్రీస్తు వారు లోపం లేదు, పరిశుద్ధాత్ముడికి. ఇప్పుడు పాడైపోయింది ఎవరంటే మనమే. మనం కూడా పరలోకం వెళ్ళాలనే పాపం తండ్రిగా ఆయన కోరిక. ఇందాక చెప్పాం కదా, ఏ ఇద్దరిని అక్కడ పెట్టుకుని మనల్ని ఎందుకు ఎక్కడ పెట్టాడంటే చెడిపోయినా కూడా మనల్ని వదిలేకుండా పాపం నాకు పిల్లలే కదా అని మనకేం చేస్తున్నాడు? మనకు అవకాశం ఇచ్చాడు. రిపేర్ సెట్ చేసుకుని మీ లోపాలు ఏంటో తెలుసుకుని మీరు వచ్చేయండి నా దగ్గరికి.
ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకేం జరగాలి? రిపేర్ జరగాలి. ఇలా రిపేర్ జరిగితేనే ఎక్కడికి వెళ్తాం మరలా? ఇదంతా దేవుడు వేసిన ఒక ప్లాన్. పాపం మనల్ని ప్రేమించి, అందరం ఆయన పిల్లలమే కదా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మే నా పిల్లలు కాదు, వీళ్ళే నా దగ్గర ఉంటే నాకు సంతోషం ఉండదు, అందరూ నాతోనే ఉండాలి. కానీ వాళ్ళు చూస్తేనేమో చెడిపోయారు, వాళ్ళు మంచోళ్ళు కాదు. అలాగని వదిలేసుకుందామా? ఎలాగోలా ఉంది, మరలా వీళ్ళని తీసుకుందాం, మరలా బాగు చేసి అయినా తీసుకుందాం. ఇది ప్లాన్. ఇది ఆ ప్లాన్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఎపిసోడ్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తన ప్రియుని యందు తనకు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా, అంటే ఆల్రెడీ చెడిపోయాం కదా, మరి మళ్ళీ ఆయన పిల్లలుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని, ఇక్కడ చూడండి, మనము తన ఎదుట ఏ లోపం లేనివారుగాను నిర్దోషులుగాను ఉండాలని ఈ భూమి పుట్టి, గ్యారేజ్, భూమి అంటే గ్యారేజ్ కదా, ఇది పుట్టించక మునిపే ప్లాన్ చేసుకున్నాడు ఆయన. అది కూడా దేని చేత? మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి, చెడిపోతామని తెలిసినా, మనం మంచోళ్ళు కాదని తెలిసినా ప్రేమించి మరలా వీళ్ళని రిపేర్ చేసి తీసుకుందాం మరలా వెనక్కని యేసుక్రీస్తు ద్వారా ఒక ప్లాన్ వేసుకున్నాడంటే. ఇది ప్రపంచానికి తెలుసా? యేసు విదేశీ మొత్తం ఈ సోది మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రిపేర్ సొరుకు కదా, అలాగే మాట్లాడతాడు. ఇప్పుడు మరలా మనం పరలోకం పొందుకోవాలంటే, దేవుని ఎదుట పరిశుద్ధులుగా అలాగ అవ్వాలంటే ఇక్కడ రిపేర్ జరగాలి. అలా రిపేర్ చేయడానికి వచ్చిన వాడే యేసు. ఎలా జరుగుతుంది రిపేరు? ఆయన మాటలతో. కార్లు అనుకోండి, రెంచులు, సుత్తులు, స్క్రూలు ఇవన్నీ ఉంటాయి. చొట్టబడిపోయింది అనుకోండి కారు, అది తీసే మార్గం వేరే ఉంటుంది. మనకి రిపేర్లు వస్తే ఏం చేయాలి? మనల్ని దేవుని మాటలతో. మైండ్ చెడిపోయింది మనంతగా, రిపేర్ ఎక్కడొచ్చింది? మైండ్, మనసు, అక్కడ రిపేర్ చేయాలి. అందుకే మారు మనసు పొందాలి. బైబిల్లో దావీదు మంచోడా? ఎవడు మంచోడండి? ఎవరో పాపం స్నానం చేస్తుంటే చూసేసాడు. చూసేయటమే కాకుండా పిలిపించుకుని ఏం చేశాడు? పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఆ ఆయనేమో యుద్ధంలో ఉన్నాడు. మళ్ళీ ఏం చేశాడు? చంపించేశాడు. హత్య, తప్పు మీద తప్పు. అంటే మంచోడు కాదు. ఎవరు? అబ్రహాం మంచోడా? నీకు పిల్లల్ని ఇస్తాను కంగారు పడకంటే వేరే ఆవిడతో పోయాడు. ఆ తర్వాత పెద్ద కొంపం వచ్చింది ఆవిడ. ఇవన్నీ తప్పు మీద. అలాగా మోసే తప్పు చేయలేదా? మోసే తప్పు చేశాడు. తప్పు చేయబట్టే కదా అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి? కానాను. ఎవరు తప్పు చేయలేదు? ఆదాము తప్పు చేయలేదా? ఫస్ట్ అలా చేశారు. వండి తినొద్దంటే ఇంకేమండి? పౌలు తప్పు చేయలేదా? మొత్తం మూర్ఖుడు అతను, చంపేసేవాడు ఆడవాళ్ళని జుట్టట్టుకుని లేకపోయి. పేతురు తప్పు చేయలేదా? ఎవరు తప్పు చేయని వాళ్ళు ఉంటారు? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి అంతా తప్పుడు సరికేది. ఇలాంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టామంటే ఇక్కడ రిపేర్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడికి వచ్చాక మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు రిపేర్ చేసుకోవాలి. దేవుని మాటలతో, ఈ ప్రసంగాలతో మనకేం జరుగుతుంది? రిపేర్. అలాంటి రిపేర్స్ వరకు పౌలు అందరినీ చంపుతూ, మతపిచ్చి పట్టి, జుట్లట్టుకుని లేకపోయి దారుణంగా ప్రవర్తిస్తున్న అతనికి యేసుక్రీస్తు వచ్చి ఓ స్క్రూ వేసాడు, రిపేర్ చేసాడు. రిపేర్ చేసిన అది ఎలా ఉన్నాడు? ఆయన చంపేసేవాడు చావడానికైనా రాళ్ళుతో కొడుతున్నా, తిడతన్నా భరించుకుంటూ ఉన్నాడు తప్ప తిరగపడలేదు. ఏమైపోయాడు అనమాట? రిపేర్ చేయబడ్డాడు దేవుని మాటలతో. జక్కయ్య డబ్బు పిచ్చి పట్టేసింది. ఈ జీవితమే శాశ్వతం అనుకుని, డబ్బు ఉంటే గొప్పగా బతికేచ్చు అనుకుని అందరి దగ్గర అధిక వడ్డీలు తీసేసుకుని మోసాలు చేసి బతికేస్తున్నాడు. వచ్చాడు మెకానిక్. జక్కయ్య, ఈరోజు నీ 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 రిపేరే. చెట్టుకి చూస్తున్నాడంట, పట్టుగా ఉన్నాడు కదా, నీ రిపేర్ ఇంటి దగ్గర నడుస్తున్నాడు, నీకు పెద్ద రెంచి చోటు వేయాలి. వెళ్ళాడు. వెంటనే రిపేర్ ఇప్పుడు ఏమన్నాడు? ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో 4 గంటలు ఇచ్చేస్తాను, అవసరమైతే నా సొంతది కూడా పనిచేస్తాను. ఏమైపోయాడు? రిపేర్ అయిపోయాడు.
పేతురు అబద్ధం ఆడేసాడు ముందు, తర్వాత ఏమైపోయాడు? రిపేర్ అయిపోయాడు. నేను నిజమే చెప్తాను, ఈ వాక్యం చెప్పకుండా ఉండాలి అంటున్నాడు. ఇవన్నీ చెడిపోయినవే మరలా రిపేర్. అంటే చెడ్డ మంచోళ్ళు అన్నమాట వీళ్ళంతా. ఎవరు? ఆల్రెడీ ముందు చెడిపోయారు, తర్వాత మంచోళ్ళుగా మారిపోయారు. ఈ రిపేర్ అయిపోయిన బండ్లన్నింటినీ ఎక్కడ పెడతారు ఇప్పుడు? మళ్ళీ పాత దాంట్లో పెట్టరు, మళ్ళీ దీనికి సెపరేట్. ఈ రిపేర్ అయిపోయిన బండ్లన్నీ మరలా పాతాళలోకం చూసారా? ఒక్కో బండి తీసుకెళ్ళి అలా కాదు, ఇంకా అన్ని బండ్లు పరలోకానికి ఒకేసారి, రిపేర్ అయిపోయిన బండ్లన్నీ ఒకేసారి వెళ్తాయి. అంతవరకు ఎక్కడ పెడుతున్నాడు? ఇంకో లోకం ఉంది, అదే పాతాళ లోకం. అందులో పరదేశ్ అనే ప్లేస్లో ఈ భూమి మీదకి వచ్చి రిపేర్ అయిపోయిన బళ్ళన్నీ, బాగుపడినవి అన్నీ అక్కడ పెడతాడు. ఇప్పుడు కొన్ని బళ్ళు ఇంకా రిపేర్ అవ్వవు. రిపేర్ అవ్వనప్పుడు ఏం చేస్తాం? ఒకసారి బండి అట్టుకెళ్ళాం, ఒక 5,000 10,000 తీసుకునేది చేసాడు, మళ్ళీ పోయింది, మళ్ళీ అట్టుకెళ్ళాం, మళ్ళీ పోయింది, మళ్ళీ అట్టుకెళ్ళాం. ఆడు కూడా ఏమంటాడు? బాబు ఇది వేరేది కొనుక్కోండి, ఇది పనిచేయదు, ఇంకా నేను కూడా చేయలేను. విసిగిపోయి ఏం చేస్తాను? ఇంకా అప్పుడప్పుడు కుర్చీలు ఇరిగిపోతాయి కదా, మరి ప్లాస్టిక్ కుర్చీ పాపం 500 600 పెట్టుకుంటాం మంచిదని. ఎవడో లోవాతన వచ్చి కూర్చున్నప్పటికీ టిటిక్మంటది, అంతే, ఒకే ఒక సౌండ్, అంతే. అది ఎందుకు పనిచేయదు, ఇంకా ఏం చేయాలి ఇప్పుడు? ఆ చిన్న మొక్కే కదా, నేను ఊరుకుంటే ఎందుకు పనిచేయదు ఇంకా అది. అప్పుడు ఒకడు వస్తాడు, పాత సామాన్లు కొంటాం, ఇరిగిపోయిన కుర్చీలు కొంటాం, పాడైపోయిన రేడియోలు కొంటాం. నీకు పాడైపోయిన ఆడికెందుకు? ఇప్పుడు మనకు పనిచేయదు కదా, ఆడెందుకు కొనుక్కుంటాడు? మరి ఆడేం చేస్తాడంటే బాగు చేస్తాడు దాన్ని, లేదా అదంతా తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ అంతా ఒక దాంట్లో వేసేసి అది వాటర్గా తీసేసి దాన్ని మరలా కొత్త చైర్స్. అలాగే యేసుక్రీస్తు వరకు కూడా ఈ భూమి మీదకి ఎలా వచ్చాడైనా? పాత సామాన్లు కొంటాం. అది కదా మనం అంతే. ఎవరు? ఇరిగిపోయిన కుర్చీలు, పాడైపోయిన రేడియోలు, ఆగిపోయిన ఫ్రిడ్జ్లు, మనం ఇవన్నీ కొనుక్కుంటున్నాడు పాపం. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కదా, రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. ఆ ఇరిగిపోయిన కూర్చొని ఉరికినిచ్చేస్తాం మనం, బేరాలు ఆడుతుంటాం. మళ్ళీ పాపం ఇది ఇరిగిపోయిందంటే కొనుక్కొచ్చాక వచ్చాడు మహానుభావుడు అనుకో. మనం 500 పెట్టుకున్నాం, ఏంటి 5 రూపాయలు కట్టిపోతావా? ఇప్పుడు ఉంచేసుకో అంటే ఏమంటావు? లేదు పడి నీకు ఒక పడదు, అలాగని కొనుక్కున్నావు అంటే అడిగి ఇవ్వబుద్ధి అవ్వదు. చూసారా? అందుకే ఇప్పుడు మనం ఎలాగో చెడిపోయాం, బాగు చేస్తానంటే ఆయన దగ్గరికి రాము. ఇప్పుడు డబ్బులు ఏమైనా తీసుకుంటున్నాడా? ఫ్రీ, ఉచితముగా. ఇలాంటి రిపేర్ ఎంత చేసినా ఇంక బాగుపడినప్పుడు స్క్రాప్ అంటారు కదా. మన ఇంట్లో ఏదైనా పాడైపోయింది అనుకోండి, చెత్త ఉట్టిలో పడతాం. చెత్త అంత అట్టుకెళ్ళి ఎక్కడ వేస్తారు? అమలాపురం బైపాస్లో, నల్లంతుని దగ్గర బైపాస్లో ఇప్పుడు పొగ వస్తానే ఉంటుంది. ఏంటి పొగ? ఆ చెత్త అంతా పట్టుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు. అక్కడే వాళ్ళు ఏం చేస్తారు? తగలు పెడతారు. ఇంకా పనికిరాని వస్తువుని ఏం చేస్తారు? ఇంకా అలాగే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు రిపేర్ చేసినా బాగుపట్టలేదు అనుకోండి, గ్యారేజీలో అయినా ఎక్కడైనా, ఇంకేం చేస్తారు? దేవుడు కూడా అగ్నిగుండం పెట్టాడు. అందుకే అది కూడా ఎక్కడ ఉంది? పాతాళ లోకంలో. బాగుపడినవి అన్నీ ఒక ప్లేసు, బాగుపడనివి ఇంకెన్నిసార్లు చెప్పినా ఇంక బాగుపడ్డ కదా, ఇంకా అయితే దానికి ఒక ప్లేస్ పెట్టాడు. యోధాకే 3.5 సంవత్సరాలు చెప్పాడు బోధ, కూడానే తిరిగాడు, అన్నీ చూశాడు, బాగుపడ్డా? ఎన్ని రెంచులేసినా, ఎంత ఏం చేసినా బాగుపడదు. ఇంకా ఇంజిన్ పోయింది, ఇంకా బోరుకు వచ్చింది, మొత్తం పోయింది. ఇంకా అది ఎక్కడికి పోయింది? ఇప్పుడు పాతాళలోకి పోయింది. ఇప్పుడు మనకు కూడా ఏం జరుగుతుంది? రిపేర్ జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? ఇక్కడికి వచ్చి నిజమైన బోధలోకి వచ్చాం, నిజమైన వాక్యం వింటున్నాం, నిజమైన రిపేరే జరుగుతుంది ఇక్కడ. ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చినా నువ్వు మారలేదనుకో, దీన్ని ఏం చేయాలి? ఇంక ఈ బండి పని అవ్వదు ఇంకా, అంతే కదా. ఎప్పటి నుంచో ఎన్నో ప్రసంగాలు, ఎన్నో సెమినార్లు, ఎన్నో ఆరాధనలు, ఎన్నో కార్యక్రమాలకు వచ్చి ఇంకా మీరు అయ్యే మాటలు మాట్లాడుతున్నారనుకో, ఇంక రిపేర్ ఎన్నిసార్లు చేయాలి? ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డదే అని దేవుడు చెబుతున్నాడు. రిపేర్ అంటే అదే కదా. అది చెడ్డది కాదని తెలిసినా నువ్వు అదే మాట్లాడుతా ఉంటే ఇంక నేను ఏం చేయాలి చెప్పండి? బూతులు మాట్లాడటం మానలేకపోయారంటే ఇది చిన్న విషయం. భక్తిలో ఇది ఏ విషయం? ఇది చాలా చిన్న విషయం.
ఇదే మానలేకపోతే ఇంక చాలా పెద్దవి ఉన్నాయి, అవి ఎక్కడ మాంటారు? అంటే ఇదంతా ఏసూరుకు అనమాట. ఇంకా స్క్రాప్, ఏం చేయలేం కదండి. అందులోకి ఇప్పుడు మాట్లాడినప్పుడన్నా అనిపించాలా, ఇది చెప్పాడు మన ప్రసంగం, నేను చెప్పానా దేవుడు చెప్తున్నాడు కదా. అది చాలా చిరాకంట ఆయనకి, ఆయన నచ్చదు, మనకే విలువ ఉండదు. ఎందుకు వచ్చింది ఇది? అలవాటు అయిపోయింది కదా, పోన్లే వచ్చేస్తానే కంట్రోల్ చేసుకో అనుకోవచ్చు కదా. పిల్లలున్నా, ఆడవాళ్ళున్నా, చిన్నపిల్లలున్నా దాచుకునే అవయవాలు ఉంటాయి చూసారా, అవి వస్తుంటాయి నోటంట. అంటే రఫ్గా మాట్లాడుతున్నాను. మనం బయటకు చూపించకూడదు, కూతుర్లకి కొడుకులకి కొన్ని అవయవాలు చూపించకూడదు, అదేనా. తల్లి కానీ తండ్రి కానీ చూపించట్లేదు, మనం ఎంతకే కప్పుకుంటున్నాం బట్టలతో. ఏం చేస్తున్నాం? నోటంతయ్యే. అక్కడ కూతురున్నా ఆ రహస్య అవయవాల కోసం మాట్లాడతావు, కొడుకున్నా తల్లి ఏం మాట్లాడుతుంటది, ఆ అవయవాళ్ళు నోటంతా మాట్లాడుతుంటాయి. ఆ మాత్రానికి బట్టలు ఎప్పుకొని తిరగవచ్చు కదా. ఇంకా మాట్లాడుకునే బదులు చూపించుకుంటే బెస్ట్ కదా. అసలు అన్నం తిన్న ఎవడైనా సరే ఆలోచించాలి, అంతేనా. మనం పశువులం కాదు కదా, మృగాలం కాదు కదా. అది ఏంటి ఆ మాట ఏంటి? ఈ మాట పిల్లలు ఉన్నారా, ఆడపిల్లలు ఉన్నారా, అసలు చిన్నపిల్లలు ఉన్నారా, అసలు అనొచ్చా అనకూడదా? అసలు ఈ దరిద్రం మాట కదా ఇది. అసలు ఇది దీనివల్ల ఏంటి అసలు ఆలోచిస్తారా? కాపురం చేసుకునేదాన్ని ఒక బూత్ కింద అది మాట్లాడేస్తుంటారు, ఈజీగా మాట్లాడేస్తుంటారు ఇవన్నీ. ఛే అనిపిస్తుంటుంది అప్పుడు నాకు, దరిద్రంరా బాబు. డబ్బంటే పిచ్చి, మోసాలు. పైకేమో భక్తుల్లా కూర్చుంటాం, లోపలేమో కుళ్ళి, దరిద్రం, చెత్త ఆలోచనలు. ఇవన్నీ ఉంటే ఇంక పరలోకం ఎక్కడైతే ఇంకా రిపేర్ అవుతుంది. ఇంక ఎన్నిసార్లు విన్నా అంతేనే. ఇంకా కళా ఎన్నిసార్లు విన్నా మారకపోతే ఏమన్నాడు చెప్పనా? ఈ సరుకుని సామెతల గ్రంథం చూడండి ఒకసారి, ముగించేసుకుందాం. 29వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను, ఇందాక చెప్పాను కదా, ఒకసారి రిపేర్ చేస్తాం, 2 సార్లు చేస్తాం, పదే చేసినాక వెళ్ళిన మెకానిక్ కూడా ఏమంటాడు? బాబు దీనికి అన్నం అంటాడా? ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు? ఎన్నిసార్లు వాక్యంతో రిపేర్ చేసినా గద్దించినా లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా అంటే సడన్ డెత్, షాకింగ్, చచ్చిపోయింది ఆవిడ. ఏమన్నా మనం చచ్చిపోవడం పెద్ద కష్టమా? మనం చావాలంటే భూకంపాలు రావాలా? మన శరీరంలో చిన్న కంపం వస్తే సరిపోద్ది, అదే కదా. అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడు? ఎన్నిసార్లు చెప్పినా వినరు, మారరు అని తెలిస్తే ఏం చేస్తాడంట? తీసేయండి, సరుకుని తీసి అందులో పడండి, పాతాళ లోకానికి పంపించేస్తాడు. అందుకే ఈ ప్రసంగాలు, టైటిల్స్ ఇవన్నీ రకరకాల కోణాల్లో, రకరకాల ఉపమానాలతో చెబుతున్నామంటే ఏం చేయమని? మారాలి. ఎదుటివాడు గొడవకు వస్తున్నాడు అన్యాయంగా, ఎదుటివాడు నేను తప్పుడుగా మాట్లాడుతున్నాడు, ఎదుటివాడు నేను చెడ్డగా అన్నాడు, నీ తప్పు లేదు కానీ అన్నాడు, నువ్వేం చేయాలి? దేవుడి విషయాల్లో తప్ప నీ వ్యక్తిగత విషయాలు ఏమన్నా నువ్వేమనుకోవాలి చెప్పనా? ఇలాగ చెప్పాడు కదా, ఇక్కడ పుట్టాడంటేనే చెడ్డోడు, మరి మంచోడు కాదు. కాబట్టి ఏం చేయలేం. ఇంకా యేసుక్రీస్తు వారు అందరిని ఎందుకు క్షమించాడు? ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నా, ఆయన కొట్టేస్తున్నా, ఆయన దారుణంగా మాట్లాడుతున్నా, తిండిపోతూ తిరిగిపోతూ అంటున్నా, ఏ తప్పు చేయకపోయినా ఏమంటున్నాడు? తండ్రి ఇదేం చేస్తున్నారో. ఎందుకు క్షమించాడు ఆయన? ఆయనకు తెలుసు పాపం ఇక్కడ పుట్టారంటేనే మంచోళ్ళు కాదు కాబట్టి ఇలాగంటారు. మరి మంచోడైతే దేవుడు అంటే బాధపడాలి, ఆయన పరిశుద్ధాత్మ అంటే బాధపడాలి, మనుషులంటే ఇప్పుడు పిచ్చి ఆసుపత్రి ఉంటుంది చూసారా, మెంటల్ హాస్పిటల్, అక్కడంతా ఎవరు ఉంటారు? పాపం బుర్ర సరిగా పనిచేయని వాళ్ళు ఉంటారు. డాక్టర్ దగ్గరికి వచ్చాకూడదు, మీకు వైద్యం చేస్తాను ఈ శీష అంటున్నాడు అనుకో, ఇంజెక్షన్ పెట్టుకుని, ఏ డాక్టర్ నేనా నువ్వా, బుద్ధుందా నీకు అసలు ఆయన గొడవ పెట్టుకుంటాడు ఆడితోటి. ఎవడా నీకు ఎంబీబీఎస్ ఎక్కడ చదువు, నువ్వు సర్టిఫికేట్ పట్టరా అంటాడా? అలాగన్నాడంటే ఈ డాక్టర్ కూడా ఎవరు? వీడు పెద్ద పిచ్చాడు. అప్పుడు ఆడు ఏమంటాడు? డాక్టర్ వైద్యం చేస్తాను అయినా, సరే ఆ వార్డులో కూర్చో వస్తాను నేను, ఇంజక్షన్ చేద్దు కానీ ఇవన్నీ పాపం మెల్లగా, అంతేనా, కోప్పడ్డు, ఇసుక్కోడు, క్షమిస్తాడు. ఎందుకు? పాపం పిచ్చాడు కదా. ఒకడు వచ్చి బాక్సింగ్ చేస్తానన్నాడు అనుకో, పిచ్చాడు రాయితే అని ఈడు కూడా ఎలాగంటున్నాడు అనుకో, ఈడేవాడు పెద్ద పిచ్చిడు. బాక్సింగ్ చేస్తావా? ఓకే ఆ గ్రౌండ్ కావాలి కదా దానికి, ఆ గ్రౌండ్లు అవన్నీ చేతికెట్టుకుని పట్టుకొస్తాను, అప్పుడు చేసుకుందాం, ఏదో పాపం కావాలి.
యేసుక్రీస్తు వారు కూడా ఎవడేమన్నా ఏమనట్లేదంటే అర్థం ఏంటి? వీళ్ళంతా పాపం పిచ్చి సరికిది ఆడు అలాగ అంటాడు. ఇంకా ఇప్పుడు మారిపోయామనుకో, మనం కూడా వైద్యం చేసుకుని మనం ఎలా చూడాలి? ఇప్పుడు అందరినీ నువ్వు మారిపోయావు, మీ ఆవిడ మారలేదు, రకరకాల మాట్లాడేస్తుంది, రకరకాలుగా మాట్లాడేస్తుంది, దారుణమైన మాట్లాడుతుంది. అప్పుడు నువ్వేనుకోవాలి? అవునులే మరి చెడిపోయింది కదా, ఇంకా అలాగంటది. ఇంకా ఇంకా మారలేదన్నమాట. మీ పక్కింటి వాళ్ళు నీ మీద అడిపోతున్నారు అనుకో అక్రమంగా, నువ్వు కూడా అడిపోకూడదు. నువ్వు కూడా అడిపోతుంటే అర్థం ఏంటి? నీకు ఇంకా మార్పు రాలేదు. మారితే నువ్వేమంటావు? తండ్రి ఎవడికి ఇంకా రిపేర్ జరగలేదు. అప్పుడు ఏం చేయాలంటే అర్జెంటుగా నీ పక్కింటోళ్ళతో నీకు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈవిని రిపేర్ దగ్గర తీసుకెళ్ళిపోవాలి అని గొడవ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? చచ్చుకొచ్చేయమ్మా, లేదంటే మీటింగ్ పెడతాం, మీటింగ్ రామ్మా, రిపేర్ జరగాలి కదా. మీ అత్తగారు సరిగా ఉండలేదంటే ఎక్కడ తీసుకొచ్చేయాలి? రిపేర్ తీసి అది గొడవ. ఇంకే దీనికి సొల్యూషన్ ఒకటే, పెద్దల దగ్గరికి, తోగోళ్ళకి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఏమి ఉండకూడదు. ఇంకా అక్కడ ఎన్ని చేసినా, ఎన్నో సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, ఆగిపోయే గొడవలు ఆగు. రిపేర్ ఎక్కడ జరగాలి? దేవుడు వాక్యంతో జరగాలంటే ఇక్కడ తీసుకొచ్చేయాలి. ఎవరు మీ మీద తేడాగా ప్రవర్తిస్తున్నా, ఎవరు గొడవకు వస్తున్నా మీరు గొడవ పెట్టేసుకోకుండా ఏం చేయాలి? చచ్చిగా తీసుకొచ్చేయాలి. లేదంటే అక్కడికి వెళ్ళి వాక్యం వినిపించేయాలి. మారితే అలాగ ఉంటారు మీరు. ఇతను ఎన్నన్నా ఏమంటండి, ఇతన్ని ఏమన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కేసులు ఎట్టడం, ఎవరి జోలికి వెళ్ళడం, అసలు ఏమన్నా క్షమించేస్తుంటాడు అంటున్నారంటే అర్థం ఏంటి? అతను ఏమైపోయాడు? చెడ్డ మంచోడు అయిపోయాడు అనమాట. అంటే చెడ్డోడే ఏమైపోయాడు? మారిపోయాడు బాబు. రిపేర్ జరిగిపోయింది. అలా రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? అలా రిపేర్ అయిపోయిన ఒక యోధ, రిపేర్ అయిపోయిన యోధ అంటే యోధ కాదు, యోధ పత్రిక రాశాడు కదా ఆ యోధ. అలాగే ఒక యాకోబు, ఒక పౌలు, ఒక మోషే, ఒక దావీదు, అందరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా రిపేర్ అయితే వీళ్ళందరినీ కలిసి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? షోరూమ్ తీసుకెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి. మిగతా రిపేర్ కాని సరుకంతా ఎక్కడ పోద్ది? పాతాళం. మన అక్కడ కాలిపోయి ఆగిపోద్దా? అమలాపురంలో పొగగా ఎప్పుడు వస్తున్నట్టే పాతాళంలో కూడా మండుతూ, ఎందుకంటే చెడ్డోళ్ళని తెలిసినా మళ్ళీ అవకాశం ఇచ్చి మన కోసం ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి పరిశుద్ధాత్మ వచ్చి, వాళ్ళ మంచోళ్ళే, వాళ్ళు రావాల్సిన పని లేదు అసలు, వాళ్ళ మంచోళ్ళే కదా, వాళ్ళకి ఎందుకు ఈ బాధ? కానీ వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మళ్ళా అనేకుల చేత ఈ మాటలన్నీ వినిపిస్తుంటే మనం ఇన్ని నేర్చుకున్నా మనలో ఎటువంటి మార్పు రాకుండా ఆడు మంచోడా, ఈడు మంచోడా, అసలు నీ కోసం నువ్వు ఆలోచించి ఎవడ మంచోడైతే నీకెందుకు? నీ ఇగోలు, నీ పగలు, నీ దరిద్రాలు ఇవన్నీ ఇంకా నువ్వు మారవన్నమాట. అప్పుడు ఏదో రోజు నీకేమవుతుంది? సడన్ షాక్, బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అగ్ని ఆరదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మారిపోదాం. మారిపోయినట్టు కనపడాలి మన అనేకులకి, మనలో కనపడాలి మార్పు. నాకు మ్యాక్సిమం ఎవరో కనపడలేదు పెద్దగా. మారిపోయారు, మారిపోయిందిరా. మారిపోతే గొడవలు ఉండవు, నీ వల్ల ఎవరికి సమస్యలు ఉండవు. ఒకవేళ నిన్ను ఎవరైనా నువ్వు పెద్ద పట్టించుకో. ఇలాంటి లక్షణాలు నీలో కనపడాలి. ఇవన్నీ కనబడితే నువ్వు మారిపోయినట్టే. అలా మారడానికే దేవుని గ్యారేజ్. ఇక్కడ మనుషులందరికీ ఏం జరుగుతుంది? మత పిచ్చి పట్టినోడికి, కుల పిచ్చి పట్టినోడికి, డబ్బు పిచ్చి పట్టినోడికి, ఇగో పిచ్చి పట్టినోడికి, అన్ని రకాల రోగాలకి రిపేర్స్. అర్థమైందా పాఠం? ఇప్పుడు ఇదేమైనా సినిమా స్టోరీ చెప్పానా? జనతా గ్యారేజ్ కోసం ఏం చెప్పానా? అందుకే ఏదైనా పెట్టినప్పుడు ముందేం చేయాలి? వినాలి. విన్న తర్వాత అప్పుడు మాట్లాడాలి. ఇది దేవుని గ్యారేజ్. ఏది ఇప్పుడు దేవుని గ్యారేజ్? ఏది? భూలోకంలో సంఘాలు. ఇక్కడ రిపేర్ అయినవే పరలోకం వెళ్తాయి. ఇక రిపేర్ కాదు అని తెలిసిపోతే పాతాళానికి వెళ్ళిపోతాయి. క్లారిటీ కొంచెం చూసారా దేవుడు చెప్పింది? ఇప్పుడు ఎలా చెప్తే కొంచెం అర్థమైంది? అర్థం కాలేదా? ఈ ఉపమానంతో చెప్తే అర్థమైంది. గ్యారేజ్కి వెళ్ళేది బళ్ళు, కార్లు. అది రిపేర్ అయితే ఎవరు ఆనందపడతారు? కారు ఆనందపడతారు. ఎంతకీ ఆ కారు ఓనర్ ఆనందపడతాడు. కారుకి రిపేర్ అవ్వకపోయినా ఒకటే, అయినా అవ్వకపోయినా ఒకటే. కానీ అవ్వాలని ఎవరు కోరుకుంటారు? మనం రిపేర్ అయితే ఎవరు ఆనందపడతారు? దేవుడు ఆనందపడతాడు. దేవుడు ఆనందపడిన ఆయనకి ఏం కలిసి రాదు. ఇంతకీ మనం రిపేర్ అవ్వాలని ముందు మనకే ఉండాలి. అమ్మయ్య నేను మారిపోయాను, నేను రిపేర్ అయిపోయాను. ఇప్పుడు కారు రిపేర్ అవ్వడానికి కారుకి ఏమి నష్టం ఉండదు, ఓనర్కి నష్టం. ఇప్పుడు మనం రిపేర్ అవ్వలేదనుకోండి, దేవుడికి ఏమైనా నష్టమా? రిపేర్ అయిందండి పడేస్తాడు. ఏంటి ఎంత ఎవడొస్తాడో ఆయనే చూసుకుంటాడు ఆయన. ఇక్కడ రిపేర్ అవ్వకపోతే ఎవరికి నష్టం? కాబట్టి
విన్న ప్రతిదీ మీలో ఏమైనా దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉంటే అవన్నీ ఆపేయండి. ఇంకా ఎన్నోసార్లు చెప్తున్నాను, రాజకీయాల జోలికి వెళ్ళొద్దని చెప్పాం. రిపేర్ అయ్యారా? మనకు ఆ పిచ్చి ఉంటానే ఉంటుంది. జగన్ అంటే కోపం ఒకడికి, చంద్రబాబు అంటే పొలుకురికేతాడు ఒకడు. పోనీ ఎప్పుడన్నా వాళ్ళతో కలిసావా? జగన్తో కానీ చంద్రబాబు ఎప్పుడన్నా మాట్లాడారు పక్కన కూర్చొని? నీ మాట్లాడలేదే చేయలేదు కానీ నీకు పగ ఎక్కడి నుంచి? ఆడా ఆ ఎదవా ఈ ఎదవా అంటారు చంద్రబాబుని. నీకు ఎవడ అసలు? నీకు నీ నీ ముఖం ఎప్పుడైనా చూసారు వాళ్ళు? అంటే నువ్వు ఏ సరుకు అన్నమాట, ఇంకా రిపేర్ సరుకు. వాళ్ళు చెప్పే సోదినేసి, వాళ్ళు చెప్పే అబద్ధాలు వినేసి. రాజకీయ నాయకుడు అంటే సేవకుడు, అవునా? మినిస్టర్ అంటే దాని అర్థం ఏంటి? మినిస్టర్ అంటే పరిచారకుడు, సేవ చేసేవాడు. ఎవరికి? ఇప్పుడు మనకి సేవ చేసేవాడు అంటే మనం ఎవరు? ప్రజలు మనకండి. అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాం? ఇప్పుడు సేవ ఎవరికి చేస్తారు? బాసుకి చేస్తారు, అవునా? ఇప్పుడు మినిస్టర్ సేవకుడు అయితే మనం ఎవరు? బాసులు. మనం బాసులా ఉంటామా? డీకే బోసుల్లో ఉంటాం, అంతే కదా. అధిగారు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు, దండాలండి, నీ కాళ్ళు మొక్తా బాంచన్. ఆడొత్తుంటే నూరావలించేసి దడదలాడిపోయి కాళ్ళు అట్టేసుకుని, ఏంటిది అసలు? నువ్వెవరు? నీకు సేవ చేయడానికి వచ్చాడు 5 సంవత్సరాలు. నువ్వు శాలరీ ఇస్తున్నా వాడికి, ఊరికనే చేయడు. శాలరీ మనం చెప్పాను కదా, ఎమ్మెల్యేకి శాలరీ, ముఖ్యమంత్రికి శాలరీ, మినిస్టర్కి శాలరీ. శాలరీ తీసుకుని చేస్తానంటే మనకి సేవకులు, నువ్వు వాళ్ళ కాళ్ళ మీద నువ్వు పడతావేంటి అసలు? నువ్వు బాసులాగా ఉండు. మేము మీటింగ్లకు వెళ్తుంటాం, మీటింగ్కి వెళ్ళినప్పుడు వస్తుంటారు ఎమ్మెల్యేలు, వస్తుంటారు ఎంపీలు, వస్తుంటారు మినిస్టర్లు వస్తారు. అసలు వాళ్ళ పేర్లు కూడా నేను అడగను. వచ్చి కొంచెంసేపు కూర్చొని మాకు సాల్వ్ వాళ్ళేసి దండాలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మేము వాళ్ళకయ్యం. ఎవరు వేస్తారు? కనీసం ఫోటోలు కూడా మీ గ్రూపుల్లో పెట్టను నేను. ఎందుకు? ఆడి సాల్వ్ చేస్తే నాకేం అది పెద్ద గొప్ప విషయమా? ఆడేమి పెద్ద గొప్పడా? మినిస్టర్ అంటే మామూలు ప్రజలకి గొప్ప, దేవుడి జ్ఞానం తెలిసినోడికి ఆడింకా చెడ్డోడు, అంతే కదా. ఆడింకా ఏమీ రిపేర్ అవ్వలేదు. ఆడి దండేసి వస్తే నాకే పిచ్చోడు వచ్చి నాకు సన్మానం చేయడం ఎలా ఉంటుంది? ఫోటో తీసి అందులో పెట్టాను అంటానా? ఆడికే పొర సరిగా పనిచేది, ఆడేం చేస్తున్నాడు ఆడికే తెలియదు. కాబట్టి అన్నీ మతిలేని విషయాలు. అలాగ మన స్థాయి ఏంటంటే, మినిస్టర్లు వచ్చి మనకి సన్మానాలు చేసే స్థాయి మంది క్రైస్తవుడు అంటే. నాకు అలాగా ఒక 10-20 మంది వేశారు ఇప్పటి వరకు. ఆ సైడ్ వెళ్తుంటే వాళ్ళనే పిలుస్తుంటారు వాళ్ళు. ఒక్కడు కూడా నేను పెట్టను. ఇది ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే, నీవు రిపేర్ అవ్వకపోతే ఇది ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోతావు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం ఇది. ఈ భూమి మీద పుట్టామంటే అవకాశం ఇచ్చాడు, వినియోగించుకోండి, మారండి, పరలోకాన్ని స్వతంత్రించుకోండి, లేదా భయంకరమైన పాతాళ లోకానికి చేరబోతుంది. శ్రద్ధగా ఉన్న మీ అందరికి వందనాలు చెల్లిస్తూ